బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా సాలిడ్ ఓపెనింగ్స్ తో కుమ్మేసిన సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో తన కెరీర్ లో సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేయగా వరల్డ్ వైడ్ గా అలాగే తమిళనాడులో బిగ్గెస్ట్ కలెక్షన్లను సాధించింది. కానీ మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో రెండవ రోజున అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను క్లియర్ గా కనిపించలేదు. బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో కొంచెం పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ చేసినా కానీ ఓవరాల్ గా 95 లక్షల రేంజ్ లో గ్రాస్ ను 48 లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 1.91 కోట్ల దాకా షేర్ ను 3.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 10.5 కోట్ల టార్గెట్ ను అందుకోవడానికి సినిమా ఇంకా 8.59 కోట్ల రేంజ్ షేర్ దూరంలో ఉంది. ఇక సినిమా రెండవ రోజున వరల్డ్ వైడ్ గా 11.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 5.8 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోగా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 21.65 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 3.8 కోట్లు, కర్ణాటకలో 3.75 కోట్లు, కేరళలో 3.10 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 75 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 13.40 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో 46.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 23.30 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. 82 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 2 రోజుల్లో కేవలం 29% వరకు రికవరీని మాత్రమే సాధించగా క్లీన్ హిట్ కోసం మరో 58.7 కోట్ల దాకా షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర 3-4 రోజుల్లో రెట్టించిన జోరు చూపించి కలెక్షన్ల పరంగా దుమ్ము లేపాల్సిన అవసరం ఎంతైనా ఉంది సినిమాకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.